హాయ్ అండి. నేను మీ పావని. వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వీటన్నిటిని అందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగపప్పుని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేరుశనగపప్పు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 5 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 2 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకుంటున్నాను. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని మరోసారి కలుపుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక రెబ్బ వరకు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఇందులో కొంచెం కొత్తిమీరని సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఓసారి కూర మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.